తిరుమలలో శ్రీవారి తొలి దర్శనం ఈరోజు కూడా సన్నిధి గొల్లకే ఇస్తారు. అది పౌరాణికంగా ఆనాడు భగవంతుడిచ్చిన వరం. అయితే ఇప్పుడు సన్నిధి గొల్లల్లో వివాదం చేస్తున్నారు. వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించారంటూ వైసీపీ ఒక కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేసింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సన్నిధి గొల్లలుగా సేవ చేస్తున్న యాదవులను తొలగించి తమకు నచ్చిన వాళ్ళని నియమించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు. టీటీడీకి చెందిన తిరుపతిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్లగా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న వెంకటేశ్వర్లు యాదవ్ను తొలగించడం దుర్మార్గం. వెంటనే ఆయన విధుల్లోకి తీసుకోవాలి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు యాదవులకు సన్నిధి గొల్లగా ఉండే వరం ఇచ్చారు. కానీ బీఆర్ నాయుడు నడ్డం పెట్టుకుని సన్నిధి గొల్లల మీద సీఎం చంద్రబాబు విషం కక్కుతున్నారు. గతంలోనూ యాదవుల మీద కోపంతో గొల్ల మండపాన్ని కూల్చాలని చంద్రబాబు కుట్ర చేశారు. అప్పట్లో యాదవుల ప్రతిఘటనతో వెనక్కి దగ్గారు. క్రీస్తకం 1472లో యాదవ మహారాజు సాలువ మల్లయ్య దేవమహారాయ తిరుమలలో వేయికాల మండపాన్ని కట్టిస్తే దాన్ని కూల్చిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. తిరుమలలోని సన్నిధి గోళాలపై కక్ష కట్టిన చంద్రబాబు వాళ్ళని తొలగించాలని 2016లోనే ప్రయత్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన బీసీలు ముఖ్యంగా యాదవ్ను వేధించడం ఆనవాయితీగా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో యాదవ్ భవన్ కోసం స్థలం కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేశారంటూ నాగార్జున యాదవ్ చెప్పుకొచ్చారు.